నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఓటమి బాధలో ఉన్న జగన్ అదును చూసి ప్రభుత్వంపై పంజా విసరనున్నారా? ఇందుకు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నేతల దాడులపై అధినేత జగన్ సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఆయన ఎందుకు మౌనం దాల్చారు? కురుక్షేత్రాన్ని ఏకపక్షంగా గెలవగల పాండవులు సైతం కౌరవులను ఓడించడానికి 14 సంవత్సరాలు ఎదురు చూశారు. సమస్తాన్ని తనలో నింపుకున్న శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుణ్ణి అంతం చేయడానికి 100 తప్పుల వరకు ఎదురు చూశారు. ఇప్పుడు జగన్ సైతం అదే దారిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తుంది. యుద్ధంలో దెబ్బతిన్న సింహం శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందంటూ జగన్ సమయం కోసం ఎదురు చూస్తున్నారని, అదును చూసి ప్రజల సమస్యలపై గర్జిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన జగన్ కాలం కలిసిరాక ఓటమిని చవిచూశారు. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు, అధికారులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. దీనిపై అధినేత జగన్ ట్వీట్ మినహా మరే విధంగా ఇంతవరకు స్పందించలేదు. దీనిపై పచ్చ నేతలతో సహా పలువురు జగన్ పని అయిపోయిందంటూ ఎద్దావా చేయడం ప్రారంభించారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఎంత ఆకలేసినా సింహం వేటనే కొనసాగిస్తుంది తప్ప గడ్డి తినదు. ఓటమిపై గల కారణాలను విశ్లేషించడంలో జగన్ ఇప్పటికే సీరియస్గా ఉన్నారు. కార్యకర్తలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు డిసెంబర్ తరువాత ఓదార్పు యాత్ర చేపడతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీంతో డిసెంబర్ తరువాత ప్రజా సమస్యలపై జగన్ బలంగా పోరాడతారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ వెనుకడుగు వేసే రకం కాదని వారు కుండబద్దలు కొడుతున్నారు. అక్కడ ఉన్నది రాజన్న బిడ్డ అని, పులివెందుల రక్తానికి వెన్ను చూపడం తెలియదని వెల్లడిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.